Hello everyone. Ivala, let us talk about the most neglected conditions in elderly males. అంటే నేను అనుకుంది హైదరాబాద్లో ఎందుకంటే we are talking about diabetic foot ulcers. When I completed my MBBS, within my family relatives, I have seen patients who are diabetics. They had small ulcer in their foot that led to removal of their toe initially. దెన్ లేటర్ ఒక 3-4 monthsలో ఆ కాలు యాంకిల్ దగ్గర తీసేయడము. దెన్ విత్ ఇన్ ఏ ఇయర్ కాల్ని మోకాలు కింది వరకు యాంపిటేషన్ చేయడము. తర్వాత విత్ ఇన్ 1.5 yearలో వాళ్ళ డెత్ కూడా అయినాయి. దిస్ కండిషన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ లైక్ ఆల్మోస్ట్ 4-5 people ఇన్ మై ఫ్యామిలీ. ఐ వాజ్ క్వైట్ యాంగ్షియస్ లైక్ ఓకే డయాబెటీస్లో చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అయిందంటే ఇంకా దట్ దే ఎండ్ అప్ దర్ లైఫ్ అని అనుకునేవాడిని. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మై రెసిడెన్సీ ఇన్ కేరళ, మై టీచర్స్ హ్యాడ్ పేషెంట్స్ హూ ఆర్ డయాబెటిక్, హూ హ్యాడ్ ఏ అల్సర్ 15 years బ్యాక్. ఆన్ అండ్ ఆఫ్ అల్సర్స్ వచ్చి హీల్ అయ్యి వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దే వర్ ప్రిటీ హెల్తీ. That made a curiosity within me what different treatment they were doing. Actually, the difference in treatment was going in deep into the subject, not fancy treatments kaadu, deep into the subject. Like diabetics law, we should try to treat the root cause. Dintlo, like if we categorize them, one is control of sugars. Second, however good you control your sugars, diabetics tends to end up having పెరిఫెరల్ న్యూరోపతి, అంటే వాళ్ళ కాళ్ళకి స్పర్శ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకు దెబ్బలు తగిలింది తెలియదు, పెయిన్ ఉండదు. సో దోస్ వోన్స్ లైక్ దెబ్బలు మనకి ఫామ్ అవుతుంటాయి. దెన్ వాళ్ళకి ఆ బ్లడ్ సప్లై అంటే మైక్రో యాంజియో న్యూరోపతి అంటాం, అంటే చిన్న వెసల్స్లో బాటిక్ సప్లైస్ నర్వ్స్లో డ్యామేజెస్ కావడం వల్ల హై షుగర్ లెవెల్స్ వల్ల వాళ్ళ ఓన్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా తగ్గిపోతాయి. సో వీ షుడ్ అడ్రస్ డయాబెటిక్స్ with a wholeful of approach and going deep into their root cause that makes their life better.